దేవునికి మహిమ. ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారములు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. మిత్రులారా, ఈరోజు దేశం రోజు రోజుకి ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంది. ప్రజలు నిర్లక్ష్యంగా ఉన్నారు, నిద్రపోతున్నారు. మన మీద భారతదేశం చుట్టూ శత్రు సైన్యం ప్రజాస్వామ్యానికి, పార్లమెంటుకి, భారత రాజ్యాంగానికి, మానవ హక్కులకు భంగం కలిగిస్తూ ఈ దేశంలోనే ఇక్కడే శత్రువులు పుట్టారు. ఈరోజు మనకి పక్క దేశాల శత్రువులు కాదు, పాకిస్తాన్ శత్రువు కాదు, బంగ్లాదేశ్ శత్రువు కాదు, ఏవి శత్రువులు కాదు. ఈరోజు చెప్పాలంటే భారతదేశంలో పుట్టినటువంటి ఈ శత్రువులు క్రైస్తవుల్ని, ముస్లింలని, సెక్యులర్ హిందువుల్ని చంపేయడానికి హిందూ దేశంగా ప్రకటించడం కోసమే వాళ్ళు మొత్తం కూడా ఏకీభవించారు. అన్ని పార్టీలు కూడా ప్రజలు కి తెలియట్లా. దీనికి సహకరిస్తున్నటువంటి ఎస్సీ నాయకులు, బీసీ నాయకులు, పాస్టర్లు, ఇమాములు, మౌజాన్లు, పూజారులు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ప్రభుత్వ యంత్రాంగం, ప్రధానమంత్రి మొదలుకొని ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, చైర్మన్లు, మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు, పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కృష్ణా కోఆపరేటివ్ బ్యాంకు, అర్బన్ బ్యాంకులు, ఈరోజు మొత్తం వ్యవస్థలు అన్నీ కూడా ఈరోజు ఈ దేశాన్ని నాశనం చేయడానికి పూనుకున్నారు. ప్రజలు అమాయకంగా బలికి తీసుకెళ్తున్న గొర్రెల్లాగా కోళ్ళని, ఈ కోళ్ళ దగ్గర బలిస్తారు కదా, మేకకి కానీ కోడికి కానీ ఒక వేపాకు కట్టి ఏ విధంగా అయితే తీసుకెళ్ళి బలిచ్చేస్తారో ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కూడా నరేంద్ర మోడీకి బలిచ్చేస్తున్నారు. మసీదుల మీద లౌడ్ స్పీకర్లు పెట్టడానికి వీల్లేదు అని అంటే ఉత్తరప్రదేశ్లో మౌజాము మత పెద్ద మసీదు మీదకి వెళ్ళి అరిసి నమాజ్ టైం అయింది రండి అని చెప్పి పిలవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. 10 రాష్ట్రాల్లో మత నిషేధ చట్టం అమల్లోకి వచ్చింది. చర్చిని కూల్చేస్తాం, మణిపూర్ లాగానే ఈ భారతదేశాన్ని మార్చేస్తాం అని చెప్పి బహిరంగ ప్రకటన చేస్తూ ఉన్నారు. టీవీ ఛానల్ చూస్తే ఉత్తరప్రదేశ్లో అంటే నార్త్ ఇండియాలో మాదిరిగానే ఈ దక్షిణ భారతదేశంలో కూడా కేవలం ప్రజా సమస్యలు చూపించకుండా ప్రజా సంక్షేమం గురించి కానీ, న్యాయం గురించి కానీ, ధర్మం గురించి కానీ, విద్య, వైద్య రంగాల్లో ప్రజలకు మేలైనటువంటి పరిపాలన విషయంలో కానీ ఏమీ చూపించకుండా ఈ టీవీ ఛానల్స్ కేవలం క్రైస్తవుల్ని చంపేస్తాం, ఆదివారం రోజు సెలవు దినాన్ని రద్దు చేస్తాం, పర్మిషన్ లేని చర్చిలు కూల్చేస్తాం, క్రైస్తవులకి సెకండ్ సిటిజన్షిప్ ఇస్తాం, వీళ్ళు దేశద్రోహులు, మతోన్మాదులు, మత మార్పులు చేస్తున్నారు, వీళ్ళ వల్ల ఈ భారతదేశం అందరూ కూడా క్రైస్తవులు అయిపోతున్నారు. కాబట్టి వీళ్ళు ఇళ్లల్లో కూడా ప్రార్థన చేసుకుంటాకి వీల్లేదు, చర్చిలో ప్రార్థన చేసుకుంటాకి వీల్లేదు. వీళ్ళందరూ కూడా ధర్మపసి తీసుకోవాలి, మళ్ళా తిరిగి హిందూ మతంలోకి రావాలి, అందరూ కూడా జై శ్రీరామ్ అనాలి, రామరాజ్యం రావాలి, భారత రాజ్యాంగం వద్దు, జాతీయ జెండా వద్దు, మనుధర్మ శాస్త్రం కావాలి,
ఏ భాషలో కూడా మాట్లాడటానికి వీల్లేదు. అందరూ కూడా హిందీనే మాట్లాడాలి. ఆ, అందరూ కూడా ఇష్టం వచ్చినట్లు ముస్లింలు బురకాలు వేసుకోవటం, వాళ్ళు అంగీలు వేసుకోవటం కాదు. ముస్లింలు క్రైస్తవులు తెల్లని బట్టలు వేసుకుని చర్చికి వెళ్ళటం కాదు. అందరూ కూడా కాషాయ వస్త్రాలు వేసుకుని వెళ్ళాల్సిందే. ఇక ఈ ప్రాంతీయ పార్టీలకి అధికారం ఉండడానికి వీల్లేదు. అసెంబ్లీలు అవసరం లేదు, పార్లమెంటు కూడా అవసరం లేదు. నియంతృత్వ ధోరణితో ఈ నరేంద్ర మోడీ వ్యవస్థలన్నింటినీ కూడా కట్టడి చేసేసాడు. ఈరోజు చెప్పాలంటే ఐఏఎస్ ఆఫీసుల్లో ప్రధానంగా పివి సునీల్ గారు ఒక దళిత సామాజిక వర్గం చెందినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసరు. ఆయన అనుమతి లేకుండా విదేశాలు వెళ్ళి వచ్చాడని చిన్న విషయానికి, అంటే ప్రభుత్వం తెలియకుండానే ఒక ఐఏఎస్ ఆఫీసరు విదేశాలు వెళ్ళి వస్తారా, ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే దళిత ఐఏఎస్ ఆఫీసులు, ఐపీఎస్ ఆఫీసులు జడ్జిల్ని హింసిస్తూ ఉన్నారు. అటు ఒక తెలుగుదేశం పార్టీ కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, అన్ని పార్టీలు కూడా ఈరోజు దళితుల మీద దాడులు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా కానీ ఈ దళిత అధికారులు, రిటైర్డ్ అయిన వాళ్ళు, ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నటువంటి అక్రమకారులు, దళిత మనవాదులు ఇంతవరకు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఖండించట్లేదు. వీళ్ళకి ఐక్యత అంటే ఇష్టం ఉండదు. ఐక్యత తెలియదు, ప్రేమ తెలియదు, యేసుక్రీస్తు గురించి తెలియదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి తెలియదు. వీళ్ళకి తెలిసిందల్లా ఒకటే, దోచుకుంటాం, దాచుకుంటాం. అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్ర బోధించటం, ఆ తర్వాత లంచాలు తీసుకుంటాం, వాళ్ళ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంలో జీవించకపోవటం, ప్రభుని యేసుక్రీస్తు యొక్క అడుగుజాలను నడకపోవటం. వీళ్ళందరూ కూడా మళ్ళా తిరిగి ఈ కులాన్ని అడ్డం పెట్టుకొని, మతాన్ని అడ్డం పెట్టుకొని, ఉద్యోగాలు అడ్డం పెట్టుకొని ఈ కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేస్తూ ఈ దేశాన్ని నాశనం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ప్రధానంగా చూడాలంటే ఈరోజు ఈ 140 కోట్ల మందిలో 40 కోట్ల మంది దళితులు పరిస్థితి దయానందన పరిస్థితిలో, దీనావస్థలో, అధోగతి పాలైపోయి, అణిచివేతకు గురైపోయి, బిక్కుమంట చెప్పుకుంటే వినేనాదులు లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు దళిత ఐఏఎస్ ఆఫీసులు, దళిత ఐపీఎస్ ఆఫీసులు ఉన్నారు, దళిత మంత్రులు ఉన్నారు, దళిత ఎమ్మెల్యేలు ఉన్నారు, దళిత సర్పంచులు ఉన్నారు. అందరూ కూడా ఈరోజు చూస్తే మరి ఎందువల్ల వీళ్ళు ఇంత అనాయకత గురవుతున్నారు, ఎందువల్ల వీళ్ళు ఇంత భయానికి గురవుతున్నారు అనేది అర్థం కానిటువంటి ఒక పరిస్థితి. ఈ మచిలీపట్నంలో చూస్తే, ఈ నియోజకవర్గంలోనే చూస్తే ఈ కార్పొరేట్లు, ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు, మళ్ళీ ఈ దళిత ఉన్నతమైన అధికారులు, సర్పంచులు, వీళ్ళందరూ కూడా ఈరోజు చర్చిల మీద దాడులు జరుగుతుంటే మాట్లాడట్లేదు, ఐఏఎస్ అధికారుల మీద దాడులు జరుగుతుంటే మాట్లాడట్లేదు. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారంటే భయపడిపోయారు, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారంటే భయపడిపోయారు, ఒకవైపు పవన్ కళ్యాణ్ అంటే భయపడిపోయారు. మనం ప్రశ్నించామంటే మనల్ని జైల్లో వేసేస్తారన్న భయంతో ఉన్నారు. కాబట్టి విద్యార్థులు, దళితులు, యువకులు మీరు గమనించాల్సింది ఏంటంటే, మరి ముఖ్యంగా ఫేస్బుక్ వేదిక ఈ మచిలీపట్నంలో బహుజన సమాజ్ పార్టీ బొడ్డు విజయ్ కుమారు సోదరుడు బాలాజీ గారు, పెగ్గం ప్రసాద్ గారు, మీరు ఈ సమయంలో మౌనంగా ఉండడం అనేది అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తికి విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఆయనతో పాటు బ్రాహ్మణ సంఘం, ఆర్యవైశ్య సంఘం రావటం, ఆ ఇంటర్వ్యూలో నేను విన్నాను. ఈరోజు చెప్పాలంటే బహుజన్ సమాజ్ పార్టీ, ఇండియా రిపబ్లికన్ పార్టీ, సమతా సైనిక దళ్ళు, బుద్ధిస్ట్ సొసైటీ వాళ్ళు అందరూ కూడా మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు దళితులు రారు, టీడీపీలో ఉన్న దళితులు రారు, బీజేపీలో ఉన్న దళితులు రారు. దయచేసి ఒక అంబేద్కర్ గారి వారసుడిగా, ప్రభుని యేసుక్రీస్తు బిడ్డగా, ఒక ఎవాంజలిస్ట్గా నేను రిక్వెస్ట్ చేసి ఈ ఫేస్బుక్ వేదికగా మీకు రిక్వెస్ట్ చేసి అడిగేది ఏంటంటే, బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు బెగ్గం ప్రసాద్ గారు, మచిలీపట్నం నియోజకవర్గం బాలాజీ గారు, బొడ్డు విజయ్ కుమార్ గారు, ఈ మచిలీపట్నంలో ఉన్నటువంటి ఎంతోమంది ఉద్యమకారులు, ఈరోజు మీరు ఉద్యోగాలు ఉండొచ్చు, లేకపోతే పార్టీలు ఉండొచ్చు, ఇటువంటి పరిస్థితుల్లో క్రైస్తవుల్ని అనాథలకి విడిచిపెట్టడం, దళితుల్ని అనాథలకి విడిచిపెట్టేయటం, మరి సుధాకర్ గారి విషయంలో ఏం చేయగలిగారు? ఆదినారాయణ రెడ్డి ఒక డ్రైవర్ని, దళిత డ్రైవర్ని చంపి తీసుకొచ్చి పడేశారు. ఏం చేయగలిగారు? అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక విశ్వరూపు మంత్రి గారి ఇంటిని ఒక దళితులు ఇళ్లను తగలబెట్టారు. మీరేం చేయగలిగారు? ఉత్తరప్రదేశ్లో పాస్టర్ని 300 మంది పాస్టర్లు గ్యాంగ్స్టర్లు అని చెప్పి అరెస్ట్ చేసి చేయలేరు. మీరేం చేయగలిగారు? ఈరోజు భారత రాజ్యాంగం పేజీలు చింపేస్తున్నారు. మీరేం చేయగలిగారు? ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి మీరేం చేస్తున్నారు? టీడీపీలో మీరేం చేస్తున్నారు? బహుజన్ సమాజ్ పార్టీ నుండి మీరేం చేస్తున్నారు? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే కానీ బతుకుంటే మిమ్మల్ని అందరిని చూసి ఆయన అన్నదే, నేను సొంతగా అనేది కాదు, భారత రాజ్యాంగాన్ని ఆయనే తగలబెట్టేసేసేవాడు. ఎందుకంటే దాన్ని అమలు పరచకుండా అడ్డుకునేది ఈరోజు దళితులే. ఈ ఐఏఎస్ ఆఫీసర్లు దళిత ఆఫీసర్లే, దళిత మంత్రులే, దళిత ఎమ్మెల్యేలే, ఈ దళిత నాయకులే. కనీసం మచిలీపట్నం దళిత జాయింట్ యాక్షన్ కమిటీ జక్కుల ఆనందబాబు, థామస్ నోబుల్ డానీ, బోరగ రామారావు, మరి చూస్తే గొడవల్లి నాగరాజు, ఎంతమంది సర్పంచులు ఉన్నారు, దళిత సర్పంచులు ఉన్నారు. మీరు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు కదా. క్రైస్తవులు చూస్తేనే వాళ్ళు ఉపవాసాలు ఉండి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. నా మట్టుకు నేనైతే తెల్లవారుజాము 4 గంటలకి దేశం కోసం, ప్రజల కోసం, దళితుల కోసం, క్రైస్తవుల కోసం నేను యథార్థంగా చెబుతున్నాను, కన్నీరు విడిచి ప్రభుని యేసుక్రీస్తుకు మొరపెడుతున్నా. మీరు కనీసం మీలో ఒక చైతన్యం రావట్లేదు, ఎవరు కూడా ఒక వేదిక మీద రావట్లేదు. ఈ మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు అసలు బయటికి రావట్లేదు. ఈ విధంగా చూస్తే ఈ నరేంద్ర మోడీ ఈ మంత్రులను అరెస్ట్ చేస్తున్నాడు, ఎమ్మెల్యేలను అరెస్ట్ చేపించేస్తున్నాడు, ఐటీ దాడి చేపించి అధికారులను అరెస్ట్ చేపించేస్తున్నాడు. ఇంత జరుగుతున్నా కానీ ఈ మచిలీపట్నంలో హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి బొనికల రామారావు గారు, కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ గారు, ఆయన మరి పివి సునీల్ గారి గురించి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఖండించవచ్చు. ఖండిస్తే లోనే చేస్తారు. అంటే రోజు చెప్పాలంటే ఈ దళితులు, దళిత ఐఏఎస్ ఆఫీసులు, దళిత ఐపీఎస్ ఆఫీసులు వీళ్ళందరూ దొంగలని చెప్పి ఒప్పేసుకుంటున్నారు. వీళ్ళు పోతే అండి. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయొచ్చు, పవన్ కళ్యాణ్ని అరెస్ట్ చేయొచ్చు, లోకేష్ని అరెస్ట్ చేయొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయొచ్చు. ఈ అధికారుల్ని చేతిలో పెట్టుకొని ఈ ఐఏఎస్ ఆఫీసర్లకి వీళ్ళకి అధికారాలు లేవా? జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రాగానే ఐఏఎస్ ఆఫీసుల మీద విపరీతమైన దాడి చేసేసాడు. ఆయన రావడం సభ వేదిక కూల్చేయటం, అన్నా క్యాంటీన్లు తీసేసేయటం, మళ్ళీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా లేకుండా చేయటం. ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు కొనసాగుతున్నాయి, ఈ రౌడీ రాజకీయాలు, గూండా రాజకీయాలు కొనసాగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే అసెంబ్లీలో అప్పుడు ప్రవర్తించాడో సేమ్ అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తున్న తప్పు లేదు. రెండే. చంద్రబాబు నాయుడు గారు ఆయన, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు తక్కువ కాదు. దయచేసి దళితులు, క్రైస్తవులు గమనించాల్సింది ఏంటంటే మీరే ప్రమాదంలో పడ్డారు. ఈరోజు దళితుల్లో మాత్రమే కాకుండా బ్రాహ్మణులు ప్రమాదాలు పడ్డారు, ఆర్య వైశ్యులు ప్రమాదాలు పడ్డారు. ఇంత ప్రమాదాలు పడిన వీళ్ళు ఏమంటున్నారంటే అగ్రవర్ణంలో ఉన్నటువంటి వీళ్ళు అనేది ఏంటంటే, ఈ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన మీద దాడి జరుగుతుంటేనే వీళ్ళు దళిత ఎమ్మెల్యేలు, దళిత మంత్రులు నోరు మెదపని ఉన్నారంటే వీళ్ళు ఎంత బానిసత్వానికి అలవాటు పడిపోయారు, వీళ్ళు ఎంత రాజకీయ బానిసలు అని చెప్పి ఈరోజు అగ్రవర్ణాలు ఉన్నటువంటి రాజ్యాంగ నిపుణులు అంటూ ఉన్నారు.
మరి ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సహకరించకుండా జగజ్జీవన్ రావు గారు సహకరించలే. అప్పుడున్న వాళ్ళు ఎవరు అంబేద్కర్ గారికి సహకరించలే. ఈరోజు చూస్తే ఈ భారతదేశంలో అంబేద్కరిస్ట్ వాళ్ళు ఎవరు లేరు. మీరు అనొచ్చు, కత్తి పద్మరావు గారు ఉన్నారు, కదిరి కృష్ణ గారు ఉన్నారు, కంచె ఐలి గారు ఉన్నారు అనొచ్చు. మరి భారత రాజ్యాంగం మీద దాడి జరుగుతూ ఉంటాయి, చర్చిల మీద దాడి జరుగుతూ ఉంటాయి, మణిపూర్ మీద దాడి జరుగుతూ ఉంటాయి, స్త్రీలను మానభంగాలు చేసి నగ్నంగా ఊరేగిస్తే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో, ఆంధ్ర, తెలంగాణలో ఎన్నో చర్చిల మీద దాడి జరిగితే కనీసం మాట్లాడినటువంటి కత్తి పద్మారావు గారు, కంచె ఐలి గారు, కదిరి కృష్ణ గారు, ఈ మారుమూడి విఠల ప్రసాద్ గారు, ఈ దళిత నాయకులు అని చెప్పుకుని మేధావులు అని చెప్పుకునేటువంటి ఈ చరిత్రకారులు అని చెప్పుకునేటువంటి ఈ మేధావులు, ఈ హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి బొనిగిల రామారావు గారు ఎంత దుర్మార్గులండి వీళ్ళు. ఈరోజు చెప్పాలంటే ఈ దళితుల మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద జాలి, దయ, కనికరం బీసీలకు కలుగుతుంది, బీసీ నాయకులు కలుగుతుంది, ఓసీ నాయకులు కలుగుతుంది, కనీసం బ్రాహ్మణులకు కలుగుతుంది. ఆ మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లేకపోతే మా బతుకు ఇలా ఉండేది కాదు. రాజ్యాంగం ద్వారా నేను మంత్రిని అయ్యా, రాజ్యాంగం ద్వారా నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పి వాళ్ళు కృతజ్ఞత కలిగి ఉన్నారు. ఏబిసిడి వర్గీకరణ చేయండి అని చెప్పి మందకృష్ణ వద్దని వాళ్ళు కాసేపు మందకృష్ణ గారి సపోర్ట్, కాసేపు ఈ మాలలు సపోర్ట్ చేయటం, కంచెయ్యలి గారు, ఈ కదిరి కృష్ణ గారు, ఈ లేచిన కాడి నుంచి ఈ మాల మహానాడు, మాది దండారా, ఈ వర్గీకరణ ఈ గోలే సరిపోతుంది తప్ప చర్చిలో జరుగుతున్న చర్చి చర్యల మీద, పాస్టర్ల మీద, క్రైస్తవుల మీద జరుగుతున్న దాని గురించి మాట్లాడలేదు. కాబట్టి ఏంటంటే నేను కోరేది ఏంటంటే ఇక మిగిలింది ఒక్కలే, మీరు బహుజన్ సమాజ్ పార్టీ మాత్రం మిగిలింది. మీరు చేయగలరనే నమ్మకం నాకు ఉంది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఈ దళిత నాయకులు రారు. వీళ్ళు ఈ మచిలీపట్నంలో చర్చిలు కూల్చేస్తున్నారు, చర్చిల మీద క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నా రారు. వీళ్ళు భీష్మించి కూర్చున్నారు. మళ్ళీ పేరుని కిట్టుని ఎమ్మెల్యే చేసేయాలి, మాకు ఇచ్చినటువంటి ప్యాకేజీలు కార్పొరేటర్, ఎందుకంటే ఆయనకి విరుద్ధంగా మాట్లాడితే కార్పొరేట్ సీట్లు ఇవ్వరు. ఎందుకంటే వీళ్ళలో మనవాదులు చెప్పి వచ్చేసారు. ఎల్లకాలం ఆ గొడవల నాగరాజే, ఎల్లకాలం థామస్ నోబులే, ఎల్లకాలం గాడిల్ది విడ్డే రాజకీయాలు ఉండాలి. వీళ్ళు తప్పుని మళ్ళీ కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వరు. ఇంత దుర్మార్గం ఉన్నారు మీరు, దేవుని యొక్క శిక్ష విధికి గురవుతారు. ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళు రిజర్వేషన్లు ఎదుర్కోరు. వెనక ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనకబడినటువంటి మాలలు ఉన్నారు, మాదిగలు ఉన్నారు. ఈరోజు మందకృష్ణ గోలదే, మాదిగలు గోలదే, మాలలు గోలదే. చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నదంతా కూడా ఐఏఎస్ ఆఫీసులు, దళిత ఐఏఎస్ ఆఫీసులు, దళిత ఐపీఎస్ ఆఫీసులు, దళిత మంత్రులు, దళిత ఎమ్మెల్యేలు, దళిత కార్పొరేటర్లు, దళిత సర్పంచులు, వీళ్ళు వారసత్వంగా కుటుంబ రాజకీయాలకు అలవాటు పడిపోయారు. ఈరోజు పేర్నాని గారిని అంటున్నాం, లేకపోతే రవీంద్ర గారిని అంటున్నాం, లేకపోతే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి కుటుంబాన్ని అంటున్నాం, కుటుంబ రాజకీయాలు అంటున్నాం. ఈ కుటుంబ రాజకీయాలకి అలవాటు పడిపోయింది, అలవాటు చేసింది కూడా ఈ దళితులే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్థాపించినటువంటి షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్, రిపబ్లికన్ పార్టీ, అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో స్థాపించబడినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ, ఈ బహుజన్ సమాజ్ పార్టీ మీద నామినేషన్ వేసి గెలవలేరా? వీళ్ళకి లేచిన చేతే ఇక్కడ తెలుగుదేశంలో తంతే వైసీపీలు పడతారు, వైసీపీలు తంతే తెలుగుదేశంలో పడతారు. సిగ్గు లేకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చెప్పులు మొయ్యటాలు ఏంటిదండి దౌర్భాగ్యం? నేను ఏమైనా అంటే నా మీద పడి ఇరుసుకుపడిపోతారు, నన్ను చంపుదామంటారు. ఈ క్రైస్తవుని పట్టించుకోరా? చంపేస్తారా మీరు? మీకు అసలు కనీసం స్పృహ లేదా? మీరు నడుస్తున్నారా? అసలు పడిపోయారు? అసలు బతికున్నారా? నాకు డౌట్గా ఉంది. ఆత్మలో చచ్చిపోయి ఉంటారు, ఆత్మాభిమానం కోల్పోయారు, ఆత్మగౌరవం కోల్పోయారు. నేను నా గురించి మాట్లాడతా, నా గురించి తీసేయండి. కనీసం ఎవడన్నా లీడర్ రెండంటే ఒకటి రారు. ఈ మారుమూడి విఠల ప్రసాద్ గారు రాడు, ఎవరు రారు. మమ్మల్ని ఏం చేయదలుచుకున్నారు? క్రైస్తవులు ఏం చేయదలుచుకున్నారు? దళితులు ఏం చేసి తెలుసుకున్నారు? మాలామాదిలు ఏం చేయదలుచుకున్నారు? మాలామాదిలకి గొడవలు పెట్టి కుట్టు సామంటారా? మందకృష్ణ మనుషులను పంపిస్తాడు కుట్టడానికి, ఈ మాలమోహన్ నాయకులు పంపిస్తూ ఉంటారు. వీళ్ళు బాగానే ఉంటారు. ఎంతసేపు ఏంటంటే జాతీయ మాల సంఘాల ఐక్య వేదిక ఉప్పులేటి దేవి ప్రసాద్ గారు,
పివి సునీల్ గారిని అయితే ఆయన అరెస్ట్ చేశారు. రేపు మొత్తం అరెస్ట్ చేసేస్తారు, ఇక ప్రశ్నించుకుని అరెస్ట్ చేస్తారు. మరి మీకు ఇంతవరకు చైతన్యం రావట్లేదా? మీరందరూ రోడ్ల మీద రాకూడదు, రిజల్ట్ ఇచ్చేసేయండి. దళిత ఐఏఎస్ ఆఫీసులో సంపాదించుకునే సాల్వా మీకు? దళిత ఐఏఎస్ ఆఫీసులు, దళిత మంత్రులు, మీరు ఎందుకు రిజైన్ ఇవ్వరు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని ఆడతారు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని పట్టుకుని ఆడతారు? ఎందుకు బీజేపీని పట్టుకుని ఆడతారు? మీరందరూ ఈరోజు రాకూడదా? మా చర్చిని కూల్చే రేపు అసలు మీరు ఏ రకంగా మా చర్చిలకు వచ్చి మమ్మల్ని రోడ్లు అడుగుతారు? మనసాక్షి లేదా మీకు? ఎందుకు మీరు ఉన్నారు? రిటైర్డ్ అయిపోయారు. ఈరోజు చూడండి, పివి సునీల్ గారిని అరెస్ట్ చేశారు. అప్పుడు చూస్తే మీ జగన్మోహన్ రెడ్డి మాస్కులు అడిగినందుకు సుధాకర్ గారిని పెడరెక్కలు ఇరిచి కొట్టి చంపేసేసారు. ఎంతమంది దళితుల మీద దాడి జరుగుతున్నాయి? ప్రశ్నించి వాళ్ళు చంపేస్తున్నారు వీళ్ళు. ఈ జగన్మోహన్ రెడ్డి తక్కువడు కాదు, చంద్రబాబు నాయుడు తక్కువడు కాదు, పవన్ కళ్యాణ్ తక్కువడు కాదు. వీళ్ళందరూ క్రీస్తు విరోధులు, వీళ్ళందరూ అంబేద్కర్ విరోధులు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి విశ్వరూప్ గారి ఇంటిని తగలబెట్టేశారు కదా. ఆ పేరు పెడితేనే ఇష్టపడినటువంటి కాపు సమాజ వర్గం దళితుల మీద దాడి చేస్తారు, గౌడ సమాజ వర్గం దళితుల మీద దాడి చేస్తారు. పట్టించుకోరు వీళ్ళు, అసలు ఒక్కరు కూడా పట్టించుకోరు. ఈ మారుమూడి ప్రసాద్ గారికి వైసీపీలో ఎమ్మెల్యే టికెట్ కావాలి, ఉప్పులేటి దేవిప్రసాద్ గారికి లేకపోతే కల్పన గారికి కావాలి. నేనేమి కించిపెచ్చి మాట్లాడట్లేదండి. మీరు ఎందుకు బీఎస్పీ పార్టీ ఉంది కదా, మీరు ఎందుకు పార్టీలు పెట్టుకోవాలి? డాక్టర్ కేపాల్ గారి పార్టీలో మీరు నామినేషన్ వేయకూడదా? లేదా ఇండియా ప్రజాబంధు పార్టీలు నామినేషన్ వేయకూడదా? బహుజన సమాజ్ పార్టీలు నామినేషన్ వేయకూడదా? మళ్ళీ మీరు కొత్తగా పార్టీలు పెట్టుకుంటూ ఏంటి? ఇప్పుడు పివి సునీల్ గారు కొత్తగా పార్టీ పెడదామని అన్నాడు. అందుకోసమే ఈరోజు ఆయన్ని అరెస్ట్ చేశారు. వీళ్ళు రాజకీయాల్లో వీళ్ళు నామినేషన్ వేయకూడదు, ఇండిపెండెంట్ నామినేషన్ వేయకూడదు, వీళ్ళు ఓటు బ్యాంక్గా మారకూడదు, మొత్తం అరెస్ట్ చేసుకుని వెళ్తాను. మరి పివి సునీల్ గారు ఐఏఎస్ ఆఫీసరు బహుజన సమాజ్ పార్టీ మీద నామినేషన్ వేయకూడదా? ఎందుకు మీ రిపబ్లికన్ పార్టీ చాలదా మీకు? ఎన్ని రీషేలు చేస్తారు పార్టీలు మీరు? ఈరోజు పివి సునీల్ గారు అవినీతి ఆరోపణలు ఏమీ లేవు. ఆయన నాకు తెలిసి అయితే చాలా మంచి వ్యక్తి, సిన్సియర్ ఆఫీసర్, ఆయనకు మంచి పేరు ఉంది. మరి ఎవరో కామెంట్ పెట్టారంట, నన్ను సర్వెంట్ ఆఫ్ గార్డ్ గ్రూప్లోంచి రిమూవ్ చేశారు. గ్రూప్లో వస్తాయి ఇలాంటివి అని కూడా. దళిత జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి నన్ను రిమూవ్ చేశారు. బట్టు శ్యాంప్రసాద్ లెక్చరర్ గారు, ఆయనకి అట్లా జరగాలని పెట్టాడంట. ఎక్కడన్నా ఉందో అసలు? మన ఈ నుంచున్న గొయ్యి తవ్వుకుని గోతులో పడతావా? చెట్టు కొమ్మ మీద కూర్చొని కొమ్మ నరుకుంటావా? ఆయన గురించి ప్రెస్ మీట్ పెట్టే ధైర్యం లేదా మీకు ఎవరికి? పివి సునీల్ గారిని అరెస్ట్ చేశారు. ఈ విధంగా చెప్పాలంటే ఈ జిల్లా కోర్టులు మచిలీపట్నం జిల్లా కోర్టులో కూడా ఈ దళితులు జడ్జీల మీద, దళితులైనటువంటి లాయర్ల మీద దాడులు జరుగుతున్నాయి. ఎవరన్నా మాట్లాడుతున్నారా? అక్రమంగా కేసులు పెడతారు. కొండయ్య గారి మీద అక్రమంగా కేసులు పెట్టారు. ఎవరన్నా మాట్లాడారా? పోలీసు వాళ్ళకి రాజ్యం అయిపోయింది ఈరోజు చెప్పాలంటే. పోలీసు వాళ్ళకి రాజ్యాంగం తెలియదు, రాజ్యాంగం చదవరు, రాజ్యాంగాన్ని అనుసరించడం. మొత్తం కూడా ఎక్కువ శాతం ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్లో ఆర్ఎస్ఎస్ ఉన్నారు. ఇంత జరుగుతున్న దళిత ఐఏఎస్లు మీరు రారా? ఏం చేద్దాం అనుకున్నారు? దళితుల్ని, మీ మాలను ఏం చేద్దాం అనుకున్నారు? మారీలు ఏం చేయదలుచుకున్నారు? ఈ క్రైస్తువులు ఏం చేయదలుచుకున్నారు? మీరు కేపాల్ గారు ఉన్నాడు, మీరు అసలు 2005 పార్టీలు పెట్టుకున్నారు. మొత్తం మోడీ చేతులు మీరు చస్తారు, మీతో పాటు మమ్మల్ని చంపుతారా? ఏంటిది అవిధేయత? మీరు సావటానికి బలి పశువులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఉన్నారా? ఎందుకు ఉన్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు వెనక, చంద్రబాబు నాయుడు గారు కానీ ఎందుకు ఉన్నారు? ఇంటికి ఒకరిని మంత్రి అయిపోవాలి మీరు దళితులరా? ఇంటికి ప్రతోడు ముఖ్యమంత్రి అయిపోవాలా? ప్రతోడు ఎమ్మెల్యే అయిపోవాలా? నాయకత్వాలు మీకు అంగీకరించరా? బహునాయకత్వం కావాలా? ఇంటికి ఒక నాయకుడు కావాలా? ఏంటిది దౌర్భాగ్యం? ఎంతమంది మేధావులు ఉన్నారు ఈ పట్టణంలో, ఒక్కడో రాడు. నా గురించి రమ్మని నేను అంటలే. మీరందరూ ఇంతవరకు ప్రెస్ మీట్ పెట్టి ఖండించట్లేదు, ఎవరు రావట్లా. నేను వస్తానంటే నన్ను రానివ్వరు, నాకేం తెలియదు అన్నారు. నేను ఒక వీడియో చేసి పెట్టాను, షేర్ చేస్తాను. జమిలీ ఎలక్షన్లో నేను నామినేషన్ వేస్తాను. ఇది ఓఫీర్ గారు ఇండియా ప్రజాబంధు పార్టీని నామినేషన్ ఇస్తే నాకు ఇవ్వనవరు. ఒకవేళ దేవుని చిత్తం ఇస్తే నేను నామినేషన్ ఇస్తాను. ఆయన ప్రార్థన చేసి నన్ను నుంచోబెట్టి ఖచ్చితంగా ఈ మచిలీపట్నం నియోజకవర్గంలో గెలుస్తా. ఎందుకంటే
ఆయన దేవుడు పంపిన ప్రవక్త. జమిలీ ఎలక్షన్లో నేను నామినేషన్ ఇస్తే ప్రభుని యేసుక్రీస్తు అక్కడ ఈవీఎంల దగ్గరికి వెళ్ళినా లేదా బ్యాలెట్ బాక్స్ దగ్గరికి వెళ్ళినా ఖచ్చితంగా దేవుడే అట్లా అట్టయిపిస్తాడు. నాకు గెలుస్తా, ఖచ్చితంగా గెలుస్తా, నాకు ఆ నమ్మకం ఉంది. నన్ను రావద్దన్న, మీరు ఎవరైనా రమ్మంటే వస్తున్నారా? ఇప్పుడు మారుమూడి ప్రసాద్ గారు ఉన్నారు, ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు పని ఏడకపోతే ఏ ఇండియా ప్రజాబంధు పార్టీలో రాకూడదా మీరు? మారుమూడి ప్రసాద్ గారు, పివి సునీల్ గారు, ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ రాకూడదండి మీరు? జడా శ్రవణ్ కుమార్ గారు, ఏంటిది బానిస బతుకులు? తోడు పార్టీ పెట్టేసుకుంటామన్నా? జడా శ్రవణ్ కుమార్ గారు ఉన్నాడు, ఆయన తెలుగుదేశం భజన ఏదో ప్యాకేజ్ స్టార్లు అయిపోయారు వీళ్ళు. పంతగారు రమేష్ గారు ఉన్నారు. ఏంటిదండి దౌర్భాగ్యం? ఏం చేయదలుచుకున్నారు మీరు? ఈ మచిలీపట్నం టౌన్లో గాడి డేవిడ్ గారు, ఏబేల్ గారు, కిరణ్ పాల్ గారు ఏం చేయదలుచుకున్నారు మీరు? నేను వీడియో చేసి పెట్టాను. నాకు పాల్ గారు టికెట్ ఇచ్చినా, ఓపీఎల్ గారు టికెట్ ఇచ్చినా ఖచ్చితంగా నేను నామినేషన్ వేస్తా. మీరు అనుకోవచ్చు, అరే ఇంటికి వేస్తారు. నాకు మచిలీపట్నంలో మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా వైశ్యులు వేస్తారు, బ్రాహ్మణులు వేస్తారు, గౌడులు వేస్తారు, యాదవులు వేస్తారు. మీకు తెలియదు, ఖచ్చితంగా వేస్తారు. నేను నా వీడియోలన్నీ ఫాలో అవుతున్నారు. నేను ముందుకు చెబుతున్న మీరు అందరూ కూడా సంఘటితంగా అండి, అందరూ ఒక ఐక్యతగా రండి. దళిత జాయింట్ యాక్షన్ కమిటీ తీసుకెళ్ళి, అది ఎంత అవిధేయత అండి! ఏంటిది ఇది? అంబేద్కర్ గారు ఆశయాలతో 34 దళిత సంఘాలతో వేసిన దళిత జాయింట్ యాక్షన్ కమిటీ తీసుకెళ్ళి నాని అన్న చెబితేనే వస్తానంటావు జక్కులందరూ. మీకు ఎంతవరకు న్యాయం చెప్పు అసలు? ఎంతవరకు న్యాయం? వైఎస్ఆర్సీపీ దళిత చేసి అని చెప్పి మీరు పుట్టినరోజు చేసుకుంటారా? నేను అంబేద్కర్ జయంతి రోజు లక్ష్మీ టే సెంటర్కి వెళ్ళి ఒక తెల్ల కాగితం తీసుకొని, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మీరు ఒక మోషే లాంటి గొప్ప ప్రవక్త, ఈరోజు చూస్తే అంబేద్కర్ జయంతి ఇక్కడ ఘనంగా చేసేవాళ్ళు ఇక్కడ చేయకుండా పోలీస్ గ్రౌండ్లో చేస్తున్నారు, ప్రభుత్వం లేదు, దయచేసి మీరు ఆ పరలోకంలో ఉన్న ప్రభుని యేసుక్రీస్తుకు మొరపెట్టండి అని చెప్పి నేను తెల్లకాయని తీసుకెళ్ళి నేను అప్పుడు కూడా పెట్టాను. అప్పుడు సహకరించారు. ఫోటో తీర్త కూడా రాలా, ఫోటో తీర్త రాలి. ఏమి నాయకులండి, ఏమి అంబేద్కరిస్టులండి మీరు, ఏం క్రైస్తవులండి, ఏం భారతీయులండి, ఏం చదువుకున్నారండి, ఏం చదువుకున్నారు? ఇంతవరకు ఇంత భయపడిపోతుందని అందరూ బాగా సంపాదించేశారా కోర్టులో? ఈ బహుజన సమాజ్ పార్టీకి ఎందుకు రారు? ఉత్తరప్రదేశ్లో బ్రాహ్మణులకి ఎన్ని సీట్లు ఇచ్చింది మాయావతి గారు? బ్రాహ్మణులకి, వైశ్యులకి ఎంత? ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్లో ప్రధానమంత్రి రేసులో ఉండగా ఈ కుట్రతో ఈవీఎంలలో వచ్చి ఈరోజు దేశాన్ని నాశనం చేశాడు నరేంద్ర మోడీ. ఆ నరేంద్ర మోడీ దత్తపుత్రులు జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వెనక తిరుగుతాయి. కనీసం మనసాక్షి ఉందా మీకు? అంబేద్కర్ గారి ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది. మిమ్మల్ని అంబేద్కర్ గారి దేవుడిని పూజిస్తున్నారు కదా, ఆయన ఆశీర్వదించడు, శపిస్తాడు. అంబేద్కర్ యేసు ప్రభువే దేవుడు అని చెప్పి అన్నాడు. ఆయన మెడలో వేసుకోవాలా. మా బుద్ధుడు యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని చెప్పి ఆయన నమ్ముకున్నాడు. మీరు చేతులు చూడండి. మీకు ఒకవైపు యేసుక్రీస్తు గురించి తెలియదు, ఒకవైపు అంబేద్కర్ గురించి తెలియదు, భారత రాజ్యాంగం తెలియదు, ఐక్యత అంటే తెలియదు, సమాధానం తెలియదు, ప్రేమ అంటే తెలియదు. పావులు, కట్ల పావులు, తాసుపావులు, తేళ్ళు, మాలలు కొట్టి చచ్చిపోతారు, మాదిగోళ్ళు కొట్టి చచ్చిపోతారు. మాలను కొట్టడం, మాదిగోళ్ళు కొట్టడం, వీళ్ళు రెండు కలిపి కాపులతోనూ, రెడ్లతోనూ, కమ్మోళ్ళతోనూ తన్నులు తింటాం. వీళ్ళు ఈ గౌడాస్ తెలిపి తన్నులు తింటాం. ఒక్క లీడర్ లేడు. ఏదన్నా సమస్య వచ్చిందంటే కొనగల నారాయణ బల్లి గారి దగ్గరికి వెళ్తారు, ఆయన బందగొడ్డ నాగార్జున గారి దగ్గరికి వెళ్తారు. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి వెళ్ళేవాళ్ళకి మీకు సిగ్గు లేదా? లీడర్ లేడు. నేనున్నాను, నా దగ్గర రండి అని చెప్పాను. నేను ఫోన్లో మాట్లాడతారండి అంటే వస్తారు, మీరు నా దగ్గరికి రారు. వీడి దగ్గరికి వెళ్ళడం ఏంటి? వీడెంత వీడు మాట్లాడితే యేసుక్రీస్తు పేరుతాడు. పెద్ద పెద్ద పొలిటీషియన్స్ మీరు, బాగా మీకు రాజకీయాలు తెలియదు. యేసుక్రీస్తు పేరెత్తొచ్చు, నష్టం ఏంటి? ప్రపంచంలో ఇంతకంటే గొప్ప దైవ మానవుడు, ఇంతకంటే గొప్ప దేవుడు
ఇంతకంటే గొప్ప రాజనీతి సాధ్యం ఎవరు ఉన్నారా? ప్రభువైన యేసుక్రీస్తు కంటే గొప్ప దైవమానుడు ఉన్నాడు, గొప్ప దేవుడు ఉన్నాడా? నువ్వు జై శ్రీరామ్ అంటావు, భారతమాతకి జై అంటావు, జై నాని అంటావు, జై రవీంద్ర అంటావు, జగన్ అంటావు. యేసుక్రీస్తు పేరు ఎత్తే మీకు పడదు. ఈరోజు చూడండి, 2 జమిలీ ఎలక్షన్లో నేను నామినేట్ చేస్తా. ఖచ్చితంగా ఈ మచిలీపట్నంలో మీరు గుర్తుపెట్టుకోండి, షేర్ చేసుకోండి. మచిలీపట్నంలో ఎమ్మెల్యేగా గెలుస్తా. ఓఫీర్ గారి ఇవ్వచ్చు, నాకు కేపాల్ గారు ఇవ్వచ్చు. ఇస్తే లేకపోతే నాలాంటి ఎవరో ఒకరు నిలబెడతారు. వాళ్ళు ఖచ్చితంగా నేను కాకపోయినా ఎవరో ఒకరు ఈ పట్టణంలో నిలబెడతారు. నాకు ఆ నమ్మకం ఉంది. ఒకవేళ ఓఫీర్ గారు నాకు టికెట్ ఇవ్వవచ్చు, లేదా కేపాల్ గారు నాకు టికెట్ ఇవ్వవచ్చు. ఇదే పట్టణంలో కాపు సామాజిక వర్గం కానీ, వైశ్య సామాజిక వర్గం కానీ, గౌడ సామాజిక వర్గం కానీ, యాదవ సామాజిక వర్గం కానీ వీళ్ళు కేపాల్ గారి దగ్గరికి వెళ్ళిపోతున్నారు, ఓఫీర్ గారి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఒకవేళ వీళ్ళందరూ కలిపి నాకే సపోర్ట్ చేసి నాకు టికెట్ ఇవ్వచ్చు. ఇంకా నెక్స్ట్ జరిగేది ఏంటంటే, నేను పోటీ చేసిన ఓఫీర్ గారి తరపున ఎవరు కూడా డబ్బులు ఎదిరించి ఓట్లు వేసేటువంటి వ్యవస్థ ఒకటి నడుస్తుంది. కొత్త పార్టీలు అధికారులు రాబోతున్నాయి. మీరు మారండి, మారి ఒక్కటిగా నేను కోరుకునేది ఒకటే, అందరూ కూడా ఐక్యతకి రండి అని అడుగుతున్నాను. ఈ మచిలీపట్నంలో కనీసం చిన్న పట్టణం ఉంది, పట్టణంలోనే ఐక్య రాకపోతే దేశం ఎక్కడ వస్తుందండి? కళ్ళ ముందు మణిపూర్లో స్త్రీలు మానభంగాలు చేసి నగ్నం ఊరేగిస్తే ఈ రోజుకి నాకు అది కడుపు దేవేస్తూ ఉంది, రక్తం మరిగిపోతూ ఉంది. మణిపూర్లో నగ్నంగా ఊరేగించి మానభంగాలు చేసి క్రూరమైనటువంటి రాక్షసులు, ఈ అడిగితనం గల వాళ్ళు, ఈ నపహంసుకులు, భార్యకి పనికిరాని వాళ్ళు, వీళ్ళు ఆ రకంగా చేశారు. మనుషులేని వాళ్ళు ఎవరైనా చేస్తారా? రక్తం మరిగిపోతుంది. నేను కనీసం నేను నిజమైన దేవుడు ఏసై మాట కూడా ఇంట్లో దేవుని వాక్యాలు నేను వక్రీకరిస్తున్నా. ఏసై దేవాలయంలో కొరడా పట్టుకున్నాడు, నేను కత్తి పట్టుకుంటానన్న. వాస్తవంగా అయితే నాకు కడుపు మంట. దేవుడు నా మాట నేను వినలేని పరిస్థితి అయిపోయింది. ఓఫీర్ గారి మాట వినలేని పరిస్థితి, ఇటు కేపాల్ గారి మాట వినలేని పరిస్థితి. నాకు అందరూ శత్రువులే. ఎందుకని ఎవరు లేడు కదా, లీడర్ లేడు కదా. ఐగుప్తు దేశంలో ఒక ఇశ్రాయేలీయుని ఐగుప్తుడు అన్యాయంగా కుట్టి చంపేస్తూ ఉంటే మోషే చూసి సహించుకోలేక, రాజకుమారుడు చూసి సహించుకోలేక ఆడి మెడ పట్టుకుని ఇసుకలో కుక్కేస్తాడు. అది చూస్తారు. ఎక్కడ రాజ్యాగ్రహం గురవుతాడో, ఎక్కడ సరిసలు అయిపోతాడని ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి మిథ్యాని అరణ్యానికి వెళ్ళిపోయాడు. మరి అది అటువంటి మనస్తత్వం నాకు వచ్చేసింది. నేను అడుగుతాను, అక్కడ ఒకవేళ జరగరాని అవాంఛనీయమైన సంఘటన జరిగితే నేను అడుగుతా, తండ్రి నేను నన్ను క్షమించండి, క్షమిస్తాడు. నేను నరహంతకునైనా దేవుడు నన్ను క్షమిస్తాడని నమ్మకం నాకుంది. నేను పరలోకి వెళ్తానని నమ్మకం నాకుంది. నాకు బోధిస్తున్నారు మీరు, ఈ చంపకూడదు, ఆ చంప తిప్పాలని మీరు బోధిస్తున్నారు. రౌడీజం చేయకూడదు, కోండాయం చేయకూడదు అన్నారు. ఎవడు రౌడీజం చేయలేదు, కోండాయం చేయలేదు, నాకు బోధిస్తున్నారు మీరు. మీ చర్చిల మీదకి వస్తే ఊరుకుంటారా? మీ ఇళ్ళ మీదకి వచ్చి భార్య పిల్లల్ని అసభ్యపడుతుంది ఊరుకుంటారా? ఎందుకండి ఇంత వేస్తారు? బైబిల్లో కనీసం నిద్రపోతున్న సింహాలు అని చెప్పి గాంధీ అన్నాడు కదా. అంటే క్రైస్తవుల జోలికి వెళ్ళబోండి, నిద్రపోతున్న సింహాలు ఒక్కసారి పంజా విసిరంటే దెబ్బతింటారని గాంధీ అన్నాడు, నెహ్రూ అన్నాడు, మహానుభావులు ఎంతో అన్నారు. మేము సింహాలు కాదు కుక్కలు అంటారు. ఎందుకని పిరుకోళ్ళు పర్లోకి చేరుతారా? చెప్పండి. ఎంతవరకు న్యాయం అండి పాస్టర్లారా? ఎంతవరకు న్యాయం? మీకు ఎంతవరకు మనస్సాక్షి ఉంది? ఎందుకు ఇంత దుర్మార్గం తయారవుతున్నారు? ఇంత పట్టణంలో ఇంత డబ్బు గలవాళ్ళు ఉన్నారు కదా, కనీసం ప్రెస్ మీట్ పెట్టి ఖండితాకి ఏమైంది? ఏ ప్రెస్ వాళ్ళు రావన్నారా? సిటీ కేబుల్ రావన్నారా? నేను పిలుస్తాను రెండంటే వస్తారా? నన్ను పిలుస్తారా? ప్రెస్ మీట్ పెట్టండి, మొత్తం దేశం మొత్తం పొదిలేదు, నన్ను నుంచోబెట్టండి, నేను మాట్లాడతా. అరిచేసుకుంటే నన్ను అరిచేసుకుంటారు. రారు మీరు. నాని గారిని వదిలిపెట్టి రారు, రవీంద్ర గారిని వదిలిపెట్టి రారు. ఎందుకంటే చిన్న చిన్న పదవుల కోసం. ఏది కార్పొరేట్ అది పెద్ద పదవి, అది డిప్యూటీ మేయర్ అది పెద్ద పదవ, మార్కెట్ యార్డ్ చైర్మన్ అది పెద్ద పదవ ఏంటి? నువ్వైతే ఎమ్మెల్యేవు,
ఎంపీ అవ్వు, మంత్రి అవ్వు, నువ్వు ఊడిసే ఉద్యోగాలు ఏంటి? ఏంటి ఈ దరిద్రం? ఏంటిదండి ఈ దరిద్రం? ఈ మచిలీపట్నం 40,000 ఓట్లు, 60,000 అంటున్నారు. నువ్వు ఏబిఎల్ గారు నువ్వు నామినేషన్ ఇస్తే మేమందరం నీకు ఓటేయవా? అరే ఓ పాస్టర్ గారు నుంచున్నాడు రా, మన చర్చిల మీద దాడి జరిగితే ఆయన ఖండిస్తాడు రా, అసెంబ్లీకి వెళ్ళి మన గురించి మాట్లాడతారని మొత్తం ఇలా కట్టుకుని అయిపోతున్నాను అడగండి. 2 లక్షల ఓట్లు, 70,000 ఓట్లు అంటే ఇక ఎవరికి ఓట్లు పడవు. నాకు తెలిసి హైందవులు వేయకపోతే వేయకపోవచ్చు, ముస్లిం సోదరులు వేస్తారు. వాళ్ళు అయితే గెలవమా మనం? ముస్లిం సోదరులు ఖచ్చితంగా వేస్తారు, సెక్యులర్ హిందువులు వేస్తారు, క్రైస్తువులు అందరూ కట్టకట్టు వేసి వెళ్తారు. ఏబిఎల్ గారు నువ్వు నామినేషన్ వేయకూడదా? కొన్ని కింద పనులు నువ్వు వేయకూడదా? నువ్వంటే భయపడుతున్నావు అనుకో. ఏబిఎల్ గారికి నీకేముందండి ఆస్తి, నీకేం పారం డబ్బు వస్తుందని భయపడుతున్నావు నువ్వు రావు. ఆ మారుమూడి గారు నేను వస్తాంటే నన్ను ఏం చేద్దాం అనుకున్నాను. దేవుడైతే మిమ్మల్ని ఊరుకోడు. కాబట్టి మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ మచిలీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జి బాలాజీ గారు, బొమ్మడి విజయ్ కుమార్ గారు, మీ క్యాడర్ అంతా కూడా మీరు వర్క్ స్టార్ట్ చేయండి. రేపొద్దున అంటే ఎలా ఉందంటే వీళ్ళు కేపాల్ గారు అంటే మొత్తం అన్ని వర్గాలు ఆయన్ని అభిమానిస్తారు. ఓఫీర్ గారు అంటే క్రైస్తవ సమాజంలో కదా అందరూ ఆయన అభిమానిస్తారు. ఒకవేళ కుదిరితే మనం ఇటు జాతీయ పార్టీ కదా పొత్తు పెట్టుకుంటాకంటే అక్కడ ఒప్పుకోరు. ఇవన్నీ ఇప్పుడు నాకు చెప్పాలంటే బహుజన్ సమాజ్ పార్టీ కూడా మనువాద పార్టీ అయిపోయింది. మనకు కావాల్సింది ఏంటంటే బహుజన్ సమాజ్ పార్టీ కాదు, మన అభ్యర్థి మన దళితుడు రెస్సుడు అసెంబ్లీలో అడిగి పెట్టాలి. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఉండండి మీరు దాంట్లో ఉండండి. ఒకవేళ ఓఫీర్ గారు టికెట్ ఇచ్చి నిలబెడితే అందరం కలిపి గెలిపించుకోండి. లేకపోతే మన వ్యక్తి ఏ పార్టీ అయినా సరే ముందు అసెంబ్లీలో అడిగి పెట్టాలి, పార్లమెంట్ అడిగి పెట్టాలి, లేకపోతే మనం సస్తాం. ఈ నరేంద్ర మోడీ దేశాన్ని నాశనం చేసేస్తాడు. దయచేసి బహుజన్ సమాజ్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ, బుద్ధిస్ట్ సొసైటీ, ఈ మచిలీపట్నంలో దళిత జాయింట్ యాక్షన్ కాబట్టి మాల మహానాడు, మాదిందండన మనందరం కలిసిపోదాం. ఇప్పుడు మారుమూడి ప్రసాద్ గారు మీరు పిలవండి, వీళ్ళందరినీ పిలవండి. ఈ జక్కిలానంద బాబు, ఈ గాడిల్ డేవిడ్, వీళ్ళందరూ మీకు సపోర్ట్ చేయబట్టే మీకు ఎస్సీ కమిషన్ చైర్మన్ వచ్చింది. మీ అంతటి మీకు రాలా. ఈరోజు వీళ్ళందరినీ పక్కన పెట్టుకోవడం అది న్యాయం కాదు. వాళ్ళందరినీ పిలిపించుకోండి, కృతజ్ఞతగా వాళ్ళందరికీ పిలిచి సన్మానాలు చేయండి ఎక్స్ చైర్మన్గా. పోనీ మీరు నామినేషన్ వేస్తారా? ఎవరైనా నుంచే పెడదామా? మనం వైసీపీలో ఉండడానికి వీల్లేదు, టీడీపీలో ఉండడానికి వీల్లేదు. ఇంతవరకు కూడా చర్చిల్లో జరుగుతున్న దాని గురించి మాట్లాడతలే జగన్మోహన్ రెడ్డి, ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడతలా, చంద్రబాబు నాయుడు మాట్లాడతలా. మనస్సాక్షి లేదండి దళిత నాయకులు, మీకు మనస్సాక్షి లేదా? ఆదివారం సెలవు దినం రద్దు చేసేస్తామన్నారు, మత నిషేధ చట్టం అమల్లో తీసుకొస్తామన్నారు. ఇంత జరుగుతున్నా మీరు ఎలా తింటున్నారు, ఎలా నిద్రపోతున్నారు? నాకు చాలా బాధగా ఉంది. ప్రతిరోజు తెల్లవారుజామున లేచి మోకరించి తెల్లవారుజాము 4 గంటలకు ప్రభువుని యేసుక్రీస్తుని నేను ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు ఓఫీర్ గారు, డాక్టర్ కేపాల్ గారు, ఆ తర్వాత షాలేం రాజు గారు, నేనున్నాను. నాకు ప్రెస్ ఉండదు. ప్రెస్ ఉంటే ఈ పార్టీకి దేశవ్యాప్తంగా మోత మోగిచ్చేసేవాడిని. ఉంటామా పాఠం అంతే, 2 యుద్ధంలో అడిగి పెట్టినాక విజయమే వేరు మరణమా. కేసులు పెట్టి లోనే వేసుకుంటారో సంపేసుకుంటారు. నేనేం భయపడే తత్వం కాదు నాకు. ఇప్పుడు నన్ను పెట్టుకుని మీరేమన్నా చేయగలరా? చేయలేరు. మీకు ఏ కేసు మీ మీద అక్రమ దాడులు జరిగినాయా? కులం పేరుతో దూషించారా? నన్ను పిల్లలు నేను వస్తాను అవసరం పక్క గ్రామం తీసుకెళ్ళి వాయి పీగుదా కుక్కలు కొట్టుకూడదని నా కొడుకులు అని చెప్పి అంటాను. ఎవడన్నా కులం పేరుతో తీడితే నువ్వు వెళ్ళి కేసు పెడితే అక్కడ ఏం చేస్తాడు వాళ్ళు? పుట్టేయండి అన్నా నేను. ఈరోజు ప్రభుత్వం లేదు, పోలీసులు మనకు చేయరు. ఇటువంటి నాయకుడు మీకు కాలం దొరుకుతాడా? పోనీ నేను వెనకాల ఉంటాను, పోనీ ఎవరైనా ముందు ఉండండి, నేను మీకు సపోర్ట్గా ఉంటాను. ఒక అంబేద్కర్ లాగా, ఒక ప్రభు యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వంతో నేను నడిపిస్తాను. మీరందరూ నాయకులు కండి, మీరందరూ అసెంబ్లీ పార్లమెంట్కి వెళ్ళండి. నేను వస్తానంటే అదిగా మీరు రారు, నన్ను రానివ్వరు. ఏంటిదండి ఇది? ఈ మచిలీపట్నాన్ని అరాచకం చేసేస్తారు వీళ్ళు, ఈ స్థానిక నాయకులు.
నన్నేం చేయరు, నన్నేం చేస్తారు? మీరే ఇబ్బందులు పడతారు. అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి మిమ్మల్ని లోన్ అయిపోతున్నారు. మీరు పార్టీ మారినా మారకపోయినా రేపు మీ బతుకులు నాశనం అయిపోతాయి. మీరు అట్టున్న పాముకు పాలు పోసి పెంచితే అదేం కనికరించదు, ఏదో రోజు కాటేస్తుంది. దాని స్వభావం అది. ఈ చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, ఈ ఎమ్మెల్యేలు, మనవాదులందరూ వీళ్ళు ఎమ్మెల్యేలు అవటానికి ఎంతమందినే చంపుతారు వీళ్ళు. మీరు జాలి పడబాండి దయచేసి. అంబేద్కర్ గారిని గుర్తుపెట్టుకోండి. బీఎస్పీ పార్టీలోకి రండి, లేదంటే ప్రజాశాంతి పార్టీలోకి రండి, లేదంటే ఇండియా ప్రజాబంధు పార్టీలో రండి. ఏంటిదంటే అర్థం లేకుండా కొత్త పార్టీలు పెడతారు. ఆయన జడాశ్రావణ్ గారు ఆయనకు పక్క కొత్త పార్టీ పెట్టి ఏంటి మీరు పార్టీలు పెట్టి జనాలు వేసేస్తారు ఒకటి. ఈ జడాశ్రావణ్ కుమార్ గారు మీరు ఆ పార్టీ పెట్టే బదులు బహుజన సమాజ్ పార్టీకి వచ్చి రావచ్చుగా. అదేమంటే అది మనవాద పార్టీ. మనవాద పార్టీ ఇక్కడ గెలిచి మనం అసెంబ్లీకి వెళ్తాం కదా, కేంద్ర సంగతి తీసేయండి. కనీసం అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడతాం. మనం స్థానిక ఎమ్మెల్యే మనోడైతే మన మీద దాడికి వస్తారు వీళ్ళు. కనీసం పట్టణంలో ఉన్నా కానీ భద్రత లేదు కదా. ఉప్పులేటి దేవిప్రసాద్ గారు, కల్పన గారు దయచేసి ఫేస్బుక్లో ఉన్నారు, దయచేసి స్పందించండి. పామర్లో మీరు పోటీ చేయండి. కల్పన గారు బహుజన సమాజ్ పార్టీకి రండి, ఉప్పులేటి దేవిప్రసాద్ రండి. వీళ్ళని అడుక్కుంటూ దీనికండి జగన్మోహన్ రెడ్డిని అడుక్కుంటూ ఏంటి? ఆయన ఇవ్వాలా మనకే? చంద్రబాబు ఇవ్వాలా? పవన్ కళ్యాణ్ ఇవ్వాలా? ఎవరెళ్ళు? నువ్వు బహుజన సమాజ్ పార్టీ తరఫున నామినేషన్ ఇయ్యే, నువ్వు వెళ్ళు అసెంబ్లీకి వెళ్ళు. కనీసం ఇక్కడన్నా తగలెట్టి సాగుంటే మనల్ని కాపాడండి. ఆ మామూలు నేర్చుకోవడం మీరు అక్కడ నామినేషన్ వేయండి. డివై దాస్ గారు, రక్షణనిధి గారు, కైలి అనిల్ గారు, మన జనాభా ఎంతమంది ఉన్నారో ప్రైవేట్ సర్వే చేయండి. మన నియోజకవర్గాల్లో మనం పోటీ చేస్తే మనకి ఏరియా ఓట్లు కట్టుకుని వేస్తారు, వ్యవస్థ మారుద్ది. ఈ మచిలీపట్నంలో మారుమూడి ప్రసాద్ గారు మారడు. ఆయన రాడు, అసలు రాడు, పొరపాటు రాడు. ఎంతో అభిమానం నాకు. చాలామంది అభిమానిస్తారు మారుమూడి ప్రసాద్ గారిని. మచిలీపట్నంలో అందరూ అభిమానిస్తారు. ఆయనకి గర్వం, విపరీతమైన గర్వం. నేను ఇది అది పోగొట్టుకోండి. మారుమూడి ప్రసాద్ గారు మీరంటే విపరీతమైన అభిమానం మాకు. ఎందుకు అంత గర్వం? మీ మారుమూడి ప్రసాద్ గారికి ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇవ్వకపోతే పేరునన్నింటిని ముట్టడిస్తాను నేను. బోరగ రామారావు కూడా అన్నాడు. ఈ జక్కుల ఆనందబాబు వీళ్ళందరూ కూడా మీకు ఇవ్వమని చెప్పి అడిగిన వాళ్ళే కదా వీళ్ళు. ఇంకా మీకేమన్నా ద్రోహం చేస్తే పేరు నాని గారు ద్రోహం చేశారా? మేము ద్రోహం చేశాం మీకు. ఏంటి మా దగ్గర రాటాకి మీరు? మేము మీ దగ్గరికి ఎందుకు వస్తాం? నేనున్నాను రండి, బహుజన సమాజ్ పార్టీతో నేను వేస్తాను రండి అని చెప్పి భరోసా ఇవ్వలేకపోతున్నారు మీరు. మాకు నాయకులు లేడు, ఎట్టొస్తారు వాళ్ళు? డాడీ డేవిడ్ కానీ జుక్కిలాన్ బాబుని ఎట్టొస్తారు? మీ బిల్లమ్మి అడుక్కు తింటారు మీ దగ్గరికి వస్తే. పట్టించుకొని మీకు సన్మానం చేద్దామని వస్తానని మీరు తమరు ఉండరు. మీరు మారుమూడి ప్రసాద్ గారు సన్మానం చేస్తానని ఉండరు. మీరేంటి నాకు సన్మానం చేసి? అసలు ఏంటి మనస్తత్వం మార్చుకోరండి మీరు. మీరు ఒక డైనమిక్ లీడర్, మీరు ఒక లెజెండ్, మంచి జ్ఞానం, ధైర్యం, మీకున్న మంచి పేరు ఉండబట్టే మీకు ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఇచ్చారు. ఎన్నో సంచలనాత్మకమైనటువంటి మా దేశం, మా ఆంధ్ర రాష్ట్రం తిరిగి ఎన్నో చేశారు. ఏం ప్రయోజనం అండి? ఏం ప్రయోజనం? ఇంత అసలు నవ్వుతున్నారండి, పట్టణంలో నవ్వుతున్నారండి. మాదిగులు వచ్చి నా మీదకి వస్తారు. వాళ్ళు ఈ కాబులతోనూ, ఈ కమ్మారెడ్డిలతోనూ, లేదా గౌడులతో తిని వస్తారు. నా మీదకి వస్తున్నారు. రోషంగాలను, పౌరుషంగాలను, మౌర్యుడిని, పల్నాడు రాజులు అంటున్నాను. నేను రాజవంశం అనేది నేను మొన్న కూడా చెప్పాను. హరప్పా నాగరికత, మౌర్యులు, ద్రావిడులు, వాళ్ళ వంశావళి చూసుకోండి. ఈ వీడియోలు ఫాలో అవ్వండి. ఆ రాజేశ్వరం నాకు కనపడుతుందంటే కారణం మా తాతగారి పేరు పేయిల వీరయ్య. పేయిల మా నాన్నోళ్ళు అన్నదమ్ములు పేయిల రామయ్య, ముత్తయ్య, బుల్లయ్య అన్నీ అయ్యలే. చూసుకోండి అక్కడ బైబిల్లో కూడా యేషయ్య, ఇర్మియా వీళ్ళే. ఇజ్రాయేలీలు, యూదులు, రాజులు. అరే ఆ రోషం పౌరుషం నేను రాజవంశమే అది. అరే నేను వస్తున్న మొక్కలు రారే, చాలా బాధ అనిపిస్తుంది. మా చర్చి మీద దాడి జరిగితే నేనే అక్కడ నేనే
ఉల్లింగిపాలెం మసీదు మీద దాడి జరిగితే అక్కడనేనండి. గంటలంపాలెం ఆ, గూడూరులో ప్యానెళ్ళు జరిగితే ఇక్కడ నుంచి వచ్చాడు, గొడ్లవల్లి నుంచి జాన్బేని లింగ గారు వచ్చింది. చిన్నాపురంలో సురేష్ అనేటువంటి ఒక పాస్టర్ మీద దాడి జరిగితే బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు జరిగితే కేసు పెడితే, ఆ మత మార్పులు కేసు పెడితే అక్కడి నుంచి వచ్చారు. ఇక్కడ మచిలీపట్నంలో ఏమైపోయారు? యూపీఏ పాస్టర్ గారు మీరు ఏమైపోయారు? దయచేసి దళిత జాయింట్ యాక్షన్ కమిటీ, మాల మహానాడు, మైదండ, మనం మచిలీపట్నంలో మన అందరం కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టాం. పివి సునీల్ గారిని ఎందుకు అరెస్ట్ చేశారు? సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. నిన్నెందుకు అరెస్ట్ చేయకూడదు? చంద్రబాబు నాయుడు, లోకేష్ నిన్నెందుకు అరెస్ట్ చేయకూడదు? వీళ్ళకి అధికారాలు లేవా? ఐఏఎస్ ఆఫీసర్లు మీరు అధికారులు లేనప్పుడు ఎందుకు మీరు వీళ్ళని అరెస్ట్ చేయించడం ఏంటి? లోన్ వేయించడం ఏంటి? ఏమన్నా అర్థం ఉందా? చదువుకు అర్థం ఉందా? మీరందరూ రాజీనామాలు చేయండి అని చెప్పి కనీసం వీళ్ళని అడగండి. ఎందుకు ఏదన్నా వ్యాపారం చేసి బతుకులు? ఎందుకు బానిస బతుకులు? రాజకీయ బానిసలు. ప్రెస్ మీట్ పెట్టి ఖండిద్దాం. పివి సునీల్ గారు ఐఏఎస్ ఆఫీసరు, ఆయన సిన్సియర్ అధికారి. ఆయన పర్మిషన్ లేకుండా, ప్రభుత్వం అనుమతి లేకుండా విదేశాలు వెళ్ళి వచ్చారంట. ఏంటో మరి అసలు అది వెళ్ళుతుంది, అది అవినీతి ఎట్టవుతుంది నాకు అర్థం కాల. మరి సర్వెంట్ ఆఫ్ గాడ్ గ్రూపులోనూ దళిత ఆయన కౌంట్లో ఇంతవరకు కనీసం ప్రెస్ మీట్ పెట్టి ఖండించారు. ఖండిస్తే ఊరుకోరా? నాని గారు, రవీంద్ర గారు ఊరుకోరా? మీరు మళ్ళీ ఈ జాతి కోసం, కులం కోసం పనిచేస్తున్నారా, లేకపోతే వాళ్ళ కోసం, మీ పదవుల కోసం పనిచేస్తున్నారా? ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు మారకపోతే దేవుని యొక్క ఉగ్రత మీ ఇంటి మీదకి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత నిర్లక్ష్యం ఉంటే కులాన్ని అడ్డం పెట్టుకొని, మతాన్ని అడ్డం పెట్టి రాజకీయాల కోసం మీరు నిష్కారణంగా క్రైస్తవుల మీద దాళ్ళు పురుగొల్పేది మీరు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చినా ఏంటి పోతే మీ జోలికి రానుకున్నారు. మన ముందు వచ్చేది మీ జోలికి వస్తారు. దేవుడు చూస్తూ ఊరుకోరు. గాడి డేవిడ్ గారు, ఏబిఎల్ గారు, కిరణ్ పాల్ గారు, జక్కులానంద్ బాబు, మారుమూడి విఠలప్రసాద్ గారు, మీరందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఖండిస్తారా? ఖండించండి. నేను పెడతాను, రేపు ఎల్లుండి పెట్టేస్తాను. నేను ఎక్కడ నప్పని అడిగి నాకు ఎవరు డబ్బులు కూడా ఇవ్వట్లే. ఆ ప్రెస్ వాళ్ళకి ఈ విలేకరులు రావాలంటే ఒక్కొక్కడికి 1000 రూపాయలు ఇచ్చి ఇవ్వండి రారేళ్ళు. 1000 రూపాయలు ఇవ్వాలి మొత్తం. 1000 మళ్ళీ వాళ్ళు ఊరుకోరు. నాని గారు ఊరుకోరు, రవీంద్ర గారు ఊరుకోరు, ఏం ఊరుకోరు అసలు. ఏదో ఇచ్చినా మాట్లాడి అన్నీ వేయరు. ఎందుకంటే అర్థం కావడం. మనం మాట్లాడి ఆ టెలికాస్ట్ చేయరు, 2 ముక్కలు వేసేస్తారంటే అది కూడా వక్రీకరించేస్తారు. భావం జనాల్లోకి వెళ్ళకూడదు. కానీ ఉన్న దాంట్లోనే సరే మరి చిన్న టీవీ యూట్యూబ్ ఛానల్ పెట్టలేకపోతున్నారు. నాబట్టోడు మాట్లాడదాకా అవకాశం ఎవరు? ఈ ఫోన్ ఒకటి అయిపోయింది 4 సంవత్సరాలు కొని, స్పీకర్ పనిచేయదు, ఒక స్టాండ్ లేదు, ఒక మౌత్ పీస్ లేదు, ఏమీ లేదు. నా చేతులతో ఎంతోమంది సాయం చేసినండి. 5,000, 10,000 ఎంతోమంది సాయం చేసినండి. ఎంతో సంపాదించినండే. కళ్యాణ్ డాన్స్లో, జేవిఆర్ గార్డెన్స్లో సంపాదించినండే. కంపెనీలు మోసం చేశారు, నా ఉద్యోగం తీసేశారు. నా దగ్గర ఇప్పుడు ఫ్లాట్ కొంటే వీడు మళ్ళీ ఎక్కడ ఫ్లాట్ కొంటే వీడి దగ్గర కొంటే డబ్బులు వస్తే మళ్ళీ వీడు ఎక్కడ ప్రెస్ మీట్లు పెడతారు. ఎస్సీ ఎంప్లాయీస్ నా దగ్గర కొనరు, ఈ పాస్టర్లు కొనరు, నా బంధువులు కూడా కొనరు. సరే నన్ను వదిలేసేయండి, నేను కాదంటలా. కనీసం మీరు పెట్టండి, లేదంటే నేను ప్రెస్ మీట్ పెట్టి మొత్తం పేరు కడిగేస్తాను. పేరుని అడుగుతా. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. కేసు పెట్టుకుంటారో చంపుకుంటారో చూసుకోండి. నాకున్నారు, ప్రతి చర్చిలో ఉన్నారు, ప్రతి పార్టీలు కూడా ఉన్నారు. నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు, టీడీపీలో అందరూ ఉన్నారు. నేనంటే అభిమానించేవాళ్ళు. నేను అందరూ వాడిని, ఈ అందరూ బంధువుని, మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడిని, క్రైస్తవ సార్వత్రిక సంఘ సంస్కర్తని. నాకు అందరూ ఉన్నారు. నా మేలు కోరేవాళ్ళు ఉన్నారు, నా క్యూర్ కోరేవాళ్ళు కూడా ఉన్నారు. రేపు నేను ప్రెస్ మీట్ పెడతా. నేను డబ్బులు కొంచెం చూపుతాను, చూసి ప్రెస్ మీట్ మొత్తం పేరు మొత్తం చదివేసేస్తాను. మొత్తం చదివితే ఈ చంద్రబాబు నాయుడు ఎందుకు అరెస్ట్ చేయకూడదు? ఈ పవన్ కళ్యాణ్ ఎందుకు అరెస్ట్ చేయకూడదు? ఎన్ని కేసులు ఉన్నాయి పవన్ కళ్యాణ్ మీద? చంద్రబాబు నాయుడు మీద ఎన్ని కేసులు ఉన్నాయి? ఏంటి వీళ్ళు దళిత ఉద్యోగస్తుల్ని, దళిత అధికారులను అరెస్ట్ చేయడం ఏంటి? ఏ నేరం చేశాడని చెప్పి పివి సునీల్ గారిని అరెస్ట్ చేశారు. ఏం మీకు రోషం పౌరుషం లేదా? మీరు ఏం చేయాలని కానీ నాని గారు చెప్తే చేస్తారు మీరు? ఏంటి బతుకిది? దరిద్ర బతుకు. పెడతా, నేను రేపు పెడతా.
నేను ఓపిరి మెసేజ్లో లేను, కేపాల్ గారి దాంట్లో నేను ఇండిపెండెంట్గానే ఉన్నా. ఇండిపెండెంట్ పొలిటీషియన్, ఇండిపెండెంట్ జర్నలిస్టు, ఇండిపెండెంట్ ఎవాంజలిస్టు. నాకు దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఆయన నాకు భద్రత ఇస్తాడు. మీరు నాకు వెనక ఎవరు ఉన్నారు అనుకో బాగుంటే, ఎవరూ లేరు నాకు. నేను అందరినీ సమన్వయపూరిద్దాం, ప్రాంతీయ పార్టీలు చేసి సమైక్య, క్రైస్తవ సంఘాల సమైక్య ఇంక చేద్దామని చెప్పి రీతిరనక పగలనక వీడియోలు చేసి పెడతాంటే ఒక్క లైక్ పెట్టడు, సబ్స్క్రైబ్ అవ్వడు, ఒక కామెంట్ పెట్టరు. పెట్టకపోయారు. మరి ఇరిమియాని బైబిల్ చరిత్రలు ఇరిమియానే పట్టించుకోలే. విషయాన్ని ప్రవర్తనలు పట్టించుకోరు. మీరు రాళ్ళతో కొట్టి చంపుతారు అవసరం అయితే. మీరు ఏం పర్లేదు, ఆయన ఉన్నాడు, మీరు చంపుతారు, నా మీద అక్కడి కేసులు మానేస్తారు, ఏ చేసినా నాకు దేవుడు అప్పగించిన పని నేను చేస్తాను. భారత రాజ్యాంగాన్ని కాపాడతా. నేను అంబేద్కర్ వారసుని. అంబేద్కర్ని యేసుక్రీస్తే పంపించాడు ఇక్కడికి. అంబేద్కర్ని గౌరవిస్తా, అన్ని కులాల్ని అన్ని మతాల్ని గౌరవిస్తా. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, క్రైస్తవులకి, హిందువులకి, ముస్లింలందరికీ ప్రభు, ఒక్కడికే కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాదిరికే కాదు, మాదిగులకే కాదు, అందరికీ ఆయన రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి. కాబట్టి ఈరోజు నేను అందరి కోసం మాట్లాడుతున్నాను, నాకు అందరూ సపోర్ట్ చేస్తారు. మీరు వచ్చి మీలో ఎవరన్నా ఒక లీడర్గా వచ్చి అందరూ నయన కోరుకునేది ఒకటే, బహుజన్ సమాజ్ పార్టీలోకి వచ్చేయండి అందరూ, లేదంటే ఇండియా ప్రజాబంధు పార్టీలోకి రండి, లేదంటే ప్రజాశాంతి పార్టీలోకి రండి. ఇన్ని పార్టీలు పెట్టుకొని జనాలు నాశనం చేయబాండే. ఇట్లాగే పివి సునీల్ గారు పార్టీ పెడతామని అంటేనే ఆయన అరిచేశారు. ఆయన పార్టీ పెడతానికి రెడీగా ఉన్నాడు, మీటింగ్లు కూడా పెట్టండి. నేను విన్నాను. ఎందుకు పార్టీలు పెట్టుకునే అవసరం? ఏ డాక్టర్ కేపాల్ గారుతో పాటు ఉంటే మీకు ఎంత ప్రొటెక్షన్ ఉండేది? పివి సునీల్ గారు అరే అంబేద్కరిస్టులకి యేసుక్రీస్తు అండి పడదు, యేసుక్రీస్తు అంటే పడదు. మళ్ళీ ఆ మనువాదులు, ఆ బ్రాహ్మణులు, కులం కనిపెట్టిన వాళ్ళు ఆ గుళ్ళు చుట్టూ తిరుగుతారు. దేవుళ్ళు ఏంటంటారు, మళ్ళీ ఆ మైసమ్మ అంటారు, కట్ట మైసమ్మ అంటారు, పోలేరమ్మ అంటారు, కొంతెనమ్మ అంటారు. అంబేద్కరిస్టులు మీరందరూ మారి వస్తే ఇండియా ప్రజాబంధు పార్టీలోకి రండి, లేదంటే ప్రజాశాంతి పార్టీలోకి రండి, లేదంటే బహుజన సమాజ్ పార్టీలో రండి. మొత్తం క్రైస్తవులు అందరూ కూడా మీకు సపోర్ట్ చేస్తాం. టీడీపీకి వెయ్యం, జనసేనకి వెయ్యం, వైసీపీకి వెయ్యం, కాంగ్రెస్ కూడా వెయ్యం. మన ఓట్లు మనం వేసుకుందాం. బీసీలు సహకరిస్తారు మనకి, ముస్లిం సోదరులు ఖచ్చితంగా సహకరిస్తారు. ఒకవేళ ముస్లిం సోదరులు ఎవరన్నా వెళ్తే ముస్లిం సోదరులకి నేను, ముస్లిం సోదరులారా మీరు ఎవరైనా సరే వెళ్ళి కేపాల్ గారి దగ్గర టికెట్ తెచ్చుకుంటే మేము మొత్తం నేను వేపిస్తాను మాట్లాడి. మేమందరూ కూడా మీరు వచ్చినా, ఈ కాపులు వచ్చినా, వైఎస్ఎస్ వచ్చినా, ఎవరు వచ్చినా సరే మీరు తీసుకోండి, మొత్తం మేము వేపిస్తాం. మీరు అనుకుంటున్నారేమో వైసీపీలో ఉన్న లీడర్లు చెప్తే వేస్తారని. వాళ్ళు చెప్తే ఏమి వేయరు, వాళ్ళ ఇంట్లో కూడా ఏది చూస్తూ ఉండండి. వ్యవస్థ మారింది. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ఎవడు నమ్మడు. ఎవడేమన్నాడు? ఈ అన్న క్యాంటీన్లు అడుగు తింటారా ఎవడన్నా? ఎక్కడ తమిళనాడులో ఆ దేశద్రోహి, ఈ జయలలిత దేశద్రోహే. అన్న క్యాంటీన్, అమ్మ క్యాంటీన్లు పెట్టి అన్నలు అడుగు తినమని. అన్న క్యాంటీన్ భోజనం అడుగు తింటూ ఏంటి? ప్రజలు మీకు అడుగు తినేలాగా ఉన్నారా? అన్న క్యాంటీన్లు ఏంటి? ఏంటిది? ఈ దరిద్రం ఏంటిది? అసలు అడుక్కుంటాం ఏంటి? నువ్వు కంపెనీలు తీసుకురా, ఉద్యోగాలు ఇవ్వు, వ్యాపారాలు పెట్టించు, ఇతర పరిశ్రమలు పెట్టించు. ఏమీ లేకుండా జనాలకి అడుక్కునేది చేసేస్తున్నారు. ఎప్పుడు మా జగన్ వస్తాడా, మమ్మల్ని మాకు ఆటో డబ్బులు ఎప్పుడు ఎత్తారా, టైలర్స్కి డబ్బులు ఎప్పుడు ఎత్తారా? ఏంటిది అడుక్కుంటాం? ఎవరు డబ్బులు ఎత్తున్నాడు మీకు? జిఎస్టీ ఎంత కడుతున్నారు? పనులు ఎంత కడుతున్నారు? వీళ్ళు కడతారా? ఆలోచించుకోండి. మీరు నాయకులు వీళ్ళు చెప్తే, ఇప్పుడు నేను ఉన్నాను, నా మట్టుకు నేను చెప్తాను. నేను చెప్తే నా భార్య పిల్లలు లేరు ఏంటి? ఎంతోమంది వేస్తారు. వాళ్ళు మనువాదులు ఉన్నారు నా కుటుంబంలో. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీలు ఉన్నారు, వైఎస్ఆర్సీపీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఏదో చెప్పుకుంటారు. నేను లీడర్ని, నేను కార్పొరేటర్, నేను డిప్యూటీ మేయర్ని, నేను దళిత నాయకుడిని. ఇంట్లో కూడా ఇరు. ఎవరి కడుపు మంట ఆడుకోండి. చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి, మీరు రారు. మీరు చెప్తే క్రైస్తులు వేస్తారు మీకు. దళితుల మీద దాడులు జరుగుతారా? మీరు చెప్తే దళితులు వేస్తారా? మాలలు వేస్తారా? మాదిగలు వేస్తారా? ఏమి నాయకులండి మీరు? ఎందుకు నేను నాకు వాళ్ళు ఇప్పుడు చూడండి ఎంత 10:35 అయింది. నాకు ఎందుకు వచ్చింది మీకు కంఠశోష? కాబట్టి ఏంటంటే దయచేసి బహుజన్ సమాజ్ పార్టీ
మీరు వర్క్ స్టార్ట్ చేయండి, అవసరమైతే నేను వస్తా, గ్రామాలు తిరుగుదాం. బాలాజీ గారు, బొమ్మడి విజయ్ కుమార్ గారు, మీరందరూ కూడా రండి, ఇప్పటి నుంచి మనం వర్క్ స్టార్ట్ చేద్దాం. మీతో పాటు నేను తిరుగుతా. టీడీపీ అసలు అవసరం మనకి, జనసేన అవసరంలా, వైసీపీ అవసరంలా, బీజేపీ అవసరంలా, కాంగ్రెస్ కూడా అవసరంలా. మన బీజేపీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ తరపున వాళ్ళు నామినేషన్ వేపిద్దాం, గెలిపిద్దాం. ఖచ్చితంగా 200% అసెంబ్లీలో, పార్లమెంట్ నియోజకవర్గం తిరుగుదాం. క్రైస్తవులు వేస్తారు, ముస్లింలు వేస్తారు, ఇండిపెండెంట్గా వేస్తారు. వీళ్ళు అసలు ఎవరు ఉండరు, చూస్తుంది. మనం తిరుగుదాం, మొత్తం ఎడ్యుకేట్ చేద్దాం, అందరికి తెలియపడదాం. గుడ్ నైట్.